ఇక్కడ నేను ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇఫ్ a to b is equal to 2:3 and b to c is equal to 3:7 then a plus b is to b plus c is to c plus a అన్నాడు అనమాట. సో ఇది ఇక్కడ మనకి a to b ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు 2:3 ఇచ్చాడు, b to c ఇచ్చాడు 3:7 అన్నాడు. సో ఇప్పుడు మనం కంబైన్ చేస్తే a to b to c ఏమవుతుంది 2:3 ఇది 3:7 రాసుకుంటే ఇది 2 ఇది 3 ఇది 7. సో 2:3:7 అనేది వస్తుంది. సో ఇక్కడ నేను a వచ్చేసి 2x అనుకుంటాను, b వచ్చేసి 3x, c వచ్చేసి 7x అనుకుంటాను. సో ఇప్పుడు మనకి a plus b is to b plus c is to c plus a ఏమవుతుంది a plus b 2x plus 3x 5x, b plus c 3x plus 7x 10x is to c plus a 2x plus 7x 9x. సో x క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది ఆన్సర్ 5:10:9 అనేది ఆన్సర్ మిగులుతుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ వాటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇఫ్ x plus y is to x minus y is equal to 3:2 ద రేషియో ఆఫ్ x square plus y square is to x square minus y square ఎంత అని అడుగుతున్నారనమాట. సో ఈ క్వశ్చన్ అనేది మీరు సాల్వ్ చేసి ఆన్సర్ నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపటి వీడియోలో దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను.